న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్కి అంటే ఇప్పటి వరకు కూడా ఒక రహస్యం, అంటే అతను ఉన్నాడా లేడా, అంటే బ్రతుకున్నాడా చనిపోయాడా అన్న దానిపైన అజ్ఞాతం వీడిందనే చెప్పాలి. అయితే రష్యాకి సంబంధించిన రాయబారి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికే బయటికి చెప్తున్న విషయం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అజ్ఞాతం పైన ఇటు రష్యా సంచలనమైన ప్రకటన కూడా చేసింది. ముస్తాబా ఎక్కడ ఉన్నారో ఇప్పటికే రష్యా చెప్పడం జరిగింది. అలాగే సుప్రీం లీడర్ హెల్త్ కండిషన్ల పైన కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముస్తాబా ఇరాన్లోనే ఉన్నట్టు కూడా ఇటు రష్యాకి సంబంధించిన రహస్య రాయబారి కూడా చెప్పారు. దాడుల్లో ముస్తాబా ముఖానికి తీవ్ర గాయాలయ్యాయని, అయితే ఇప్పుడప్పుడే ఆయన కోలుకుంటున్నారని కూడా వెల్లడి చేశారు. మరి అయితే ఎందుకు ఇంత రహస్యంగా ఉంచారు, ఎందుకు ఇప్పటి వరకు బయటికి రాలేదు అని అంటే అతను ముఖానికి గాయాలు అవ్వడంతోనే తను బయటికి రావడానికి అంగీకరించట్లేదు అన్నట్టు కూడా ఇటు రాయబారి చెప్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే యుద్ధంలో తీవ్రంగా గాయపడిన ముస్తాబా ఆ తర్వాత పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ముస్తాబా బ్రతికున్నారా లేదా అన్న దానిపైన చాలా వరకు చర్చనీయాంశమైంది. అంటే ఈయన చనిపోయారా, చనిపోయిన తర్వాత ఇరాన్ బ్రతికే ఉన్నట్టు ఏమైనా చెప్తోందా, లేకపోతే ఆ యొక్క అంటే ఇప్పటికే ఇరాన్కి సంబంధించి ఖమేనీ చనిపోయిన తర్వాత ఏ విధంగా వీక్ అయిందో మనం చూసాము. ముఖ్యంగా మరి ఇలాంటి పరిస్థితుల్లోని ఇతను చనిపోయారా లేదా అనే ఒక క్లారిటీ లేకపోవడం వల్లే ఇతను చనిపోయారు అని చెప్పి కూడా చాలామంది డిక్లేర్ చేసినప్పటికీ మరికొంతమంది ముఖ్యంగా ఇరాన్కి సంబంధించిన వాళ్ళు లేదు అతను బ్రతికే ఉన్నారు అని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇటు రష్యా రాయబారి ఎవరైతే ఉన్నారో ఒక కన్ఫర్మ్ కూడా చేశారు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఇవాళ రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీ బ్రతికే ఉన్నారు అని, కాకపోతే ఈ యొక్క దాడిలోనే ఆయన ముఖానికి తీవ్ర గాయాలు అవ్వడం వల్లనే ఆయన బయటికి రాలేని పరిస్థితులు ఉన్నాయి, ముఖ్యంగా ఆయన నిరాకరిస్తున్నారు అని చెప్పి కూడా చెప్పినట్టు కూడా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్లో ఉన్నారు. రైట్ శివ, అయితే ఇప్పటి వరకు కూడా ఖమేనీ చనిపోయారు అని చెప్పి కూడా చాలామంది అనుకున్నారు. మరి అయితే రాయబారి రిలీజ్ చేసిన ఈ ప్రకటన ఏదైతే ఉందో ముఖ్యంగా అతని ముఖానికి గాయాలు అవ్వడం వల్ల బయటికి రాలేని సిచ్యువేషన్లో ఉన్నారంటే అతనే రావడానికి ఇష్టపడట్లేదు అని చెప్పారు. సో దీని గురించి అప్డేట్స్ ఏంటి శివ? గౌతమి, పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ ప్రజలకు సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన వార్త ఒకటి అధికారిక ఒక ప్రకటన చేశారు. ఆయన ఆరోగ్య సమస్యల గురించి, ఆయన పైన వస్తున్న ఏదైతే అపోహలు ఏవైతున్నాయో అన్ని కూడా మొత్తం అన్నిటికీ తెరదించుతూ రష్యా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మేము చేసిన దాడిలో ముస్తాబా చనిపోయారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసే నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఫిబ్రవరి 28 జరిగిన దాడిలో అమెరికా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత నెక్స్ట్ సుప్రీం లీడర్ ఆయనకు రెండవ కుమారుడు ముస్తాబా ఖమేనీ నియమిస్తారని కూడా ప్రచారం జరిగింది. తర్వాత 10 రోజుల తర్వాత అధికారికంగా ప్రకటించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా అధికారిక కార్యక్రమాల్లో కానీ ఆయన వీడియోస్ కానీ ఎక్కడ కూడా అధికారికంగా లేటెస్ట్ ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ పాత అంతా కూడా ఫైల్ ఫోటోస్ వీడియోస్ అంతా వాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు అధికారికంగా ఆయన బ్రతికే ఉన్నారు. ఇది తీవ్ర గాయాలు కావడంతోనే రష్యాలో ట్రీట్మెంట్ పొందుతున్నారంటూ కూడా ఈ సస్పెన్స్ కు తెరదించుతూ రష్యా ఒక ప్రకటన విడుదల చేసింది. ముస్తాబా ఎక్కడ ఉన్నారు అని కూడా రష్యా తెలియజేసింది. అంటే ఆయన హెల్త్ కండిషన్ తో క్లారిటీ కూడా వచ్చింది. ముస్తాబా ఇరాన్ లోనే ఉన్నారంటూ కూడా రష్యా రాయబారి తెలియజేశారు. దాడుల్లో ముస్తాబా ముఖానికి తీవ్ర గాయాలైన నేపథ్యంలోనే ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యం అంతా కూడా బాగానే ఉందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారంటూ కూడా వెల్లడించారు. బయటకు వచ్చేందుకు ఆయన ఇష్టపడలేదంటూ కూడా రష్యా రాయబారి వెల్లడించారు. యుద్ధంలో రైట్. సో ఇప్పటికీ ఇరాన్కి సంబంధించి లీడర్ అజ్ఞాతం పైన రష్యా సంచలనమైన ప్రకటన బయటికి విడుదల చేసింది. అయితే ముస్తాబా ఎక్కడ ఉన్నారో వెల్లడించిన రష్యా ఈ నేపథ్యంలో అలాగే ఈ యొక్క సుప్రీం లీడర్ యొక్క హెల్త్ కండిషన్ గురించి కూడా రష్యా రాయబారి ఒక క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే దాడుల్లో ముస్తాబా ముఖానికి తీవ్ర గాయాలయ్యాయని, ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారని కూడా వెల్లడించారు. అయితే ముస్తాబా బయటికి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు ముఖ్యంగా అని చెప్పి కూడా తెలుస్తోంది. మరైతే రహస్యంగా రష్యాకి తిరిగి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని సైతం కూడా ప్రచారం జరుగుతుంది. అయితే రష్యా రాయబారి ప్రకటనలో ఇప్పటికే మిస్టరీ వీడిందనే చెప్పాలి. సో చూడాలి, ఇప్పటికీ యుద్ధ వాతావరణం అంటే యుద్ధానికి సంబంధించి మేము అంగీకరిస్తున్నాము ఆపడానికి అని ఒకవైపు మనకి ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన రావడం జరిగింది. మరి మరోపక్క ఇటు రష్యా ఇటు దీనికి సంబంధించి అంటే ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ బ్రతికే ఉన్నారు అని చెప్పి కూడా మరొక క్లారిటీ రావడం జరిగింది.
రైట్. అయితే ఇటు ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ ఒక పక్క బ్రతికే ఉన్నారు అని చెప్పి వస్తున్న వార్తలపైన అంటే గతంలోనే ఆయనకి సంబంధించి వస్తున్నా సరే ఆయన చనిపోయి ఉంటారు, వీళ్ళు కావాలని బ్రతికున్నారు అని చెప్పి కూడా బయటికి చెప్తూ ఉన్నారు అని అయితే ఎవరైతే అపోహలు చేస్తూ ఉన్నారో, మరి అయితే రష్యా ఇవాళ రిలీజ్ చేసిన ప్రకటన పైన అందరికీ కూడా ఒక క్లారిటీ రావడం కూడా జరిగింది. ముఖ్యంగా ముస్తఫా ఖమేనీ బ్రతికే ఉన్నారు అని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా మనకి కనిపిస్తుంది. అయితే యుద్ధానికి సంబంధించి ఇప్పటికే ఒక కాల్ కూడా రావడం జరిగింది. అంటే ఒక ముందడుగు వేశారని చెప్పాలి. ముఖ్యంగా ఇటు ఇరాన్ యుద్ధంకి సంబంధించి ఆపే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పింది. అయితే ఇది ఆపాలంటే కూడా తగిన ఏవైతే హామీలు ఉంటాయో వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ కూడా క్లియర్ చేయాలి. దానికి తగ్గట్టుగా ఉంటేనే మేము ఈ యుద్ధ వాతావరణాన్ని ఇక్కడితో మేము ముగిస్తాము అని చెప్పి కూడా ఇప్పటికీ ఇరాన్ వెల్లడించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు ట్రంప్ కూడా యుద్ధం సంబంధించి మరికొన్ని రోజుల్లో యుద్ధం మేము కూడా ఆపుతాము అండ్ ఎటువంటి కండిషన్స్ ఇరు దేశాలు పెడతాయి అన్న వివరాలపైన కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలోని ఇటు ముస్తాఫా ఖమేనీ బ్రతికే ఉన్నారు అని తెలియడంతో మరొకసారి ఊపిరి పీల్చుకున్నారు. సో మరి ఇప్పటి వరకు కూడా ఎటువంటి కథనాలు మనకి వినిపిస్తూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇరాన్కి సంబంధించి సుప్రీం లీడర్ చనిపోయారు అని కావచ్చు, లేకపోతే యుద్ధంలోని ముఖ్యంగా ఆయన కనబడకపోవడమే దీనికి ప్రధానమైన కారణంగా కూడా తెలుస్తుంది. అంటే ఆయన ఎక్కడ కూడా కనబడకపోవడం, ముఖ్యంగా యుద్ధం జరిగిన తర్వాత ఈయనకి గాయాలైన తర్వాత ఈయన చనిపోయారు అని చెప్పి రకరకాలుగా కథనాల్లో మనం వింటూ ఉన్నాము. కాకపోతే ఇప్పుడు రష్యాకి సంబంధించిన రాయబారి వెల్లడించిన ప్రకటనలోనే ఆయన చనిపోలేదు, ఆయన బ్రతికే ఉన్నారు, తీవ్ర గాయాలు అవ్వడంతో ఆయన బయటికి రావడానికి ఆయన నిరాకరిస్తున్నారు అని చెప్పడంతో దీనికి ఒక క్లియర్ చిట్ వచ్చిందనే చెప్పాలి.